బాయ్స్ 187. సో గైస్ ఈరోజు అయితే మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే తీయబోతున్నాం. సో మన ఛానల్ ఇప్పుడు ఈ వీడియో విజిట్ కాక ముందు తమ్నెల్ చూడలేకపోతే మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. సో తమ్నెల్ చూసిన తర్వాత అయితే మీకు కనిపించవచ్చు. ఈ రోజు ఇదే వీడియో అయితే మనం డీటెయిల్ గా అయితే మాట్లాడబోతున్నాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే నేనైతే ఒక బుక్ తీసుకునే బుక్ లో అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ రాసుకున్నా. ఆగుర్రా. అయితే మన రీసెంట్ గా అయితే మన టీం అందరు గొడవడి అయితే వీడియోస్ బంద్ చేద్దామని నేను ఎప్పుడైతే వీడియో తీసినానో అప్పటి నుంచి అందరు వచ్చి సెట్ అయిపోయారు. సో ఈరోజు ఏమనుకుంటున్నా అంటే ఛానల్ ఆల్ సెట్ అయిపోయిన తర్వాత అయితే కొన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా లైక్ చేయకపోతే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న బుక్స్ లో అయితే ఒక పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్స్ అన్ని thumbnail లో కూడా మెన్షన్ ఉంది, చూడొచ్చు మీరు. ఇది అదే పాయింట్స్ అయితే సేమ్ ఇక్కడ రాసుకుని అయితే మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నా, అంటే ఇన్ డీప్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్స్ వచ్చేసి అయితే న్యూ టీ షర్ట్స్. ఇవి న్యూ టీ షర్ట్స్ ఏంటంటే ఇది ఒకటే వీడియోలో కాదు, పాస్ట్ 5, 6, 7, 8 వీడియోస్ వరకు అయితే మనం ఈ టీ షర్ట్ పైన ఉన్నాము. ఈ టీ షర్ట్స్ ఎట్లా అంటే మనకు స్పాన్సర్ అనమాట. ఇదే ఏజ్ లో మనకు స్పాన్సర్లు దొరికిరు. సో స్పాన్సర్ అని ఏం లేదు, ఇది ఒక యూనివర్సిటీది అయితే అందరం యూనిటీ ఉంటామని అయితే అందరం సేమ్ గా కనిపించాలని తీసుకున్నాం. ధనుష్ కూడా ఇద్దాం అనుకున్నాం కానీ సైజు అంటే ఓవర్ అయిపోయింది. దాన్ని ఆల్టరేషన్ చేపించడం, స్టిచ్చింగ్ చేపించిన సెట్ అవుతలే. సో ధనుష్ ఇంకా వాళ్ళ తమ్ముడు లక్ ఇద్దరైతే ఉన్నారు కదా, ఆల్టర్నేట్ డ్రెస్ వేసుకోవచ్చు, మీరు ఏదైనా వేసుకోవచ్చు. మేము ముగ్గురం అయితే కంపల్సరీ ఇదే టీ షర్ట్ వేసుకోవాలి. కింద అయితే ఈ ఒక్క వీడియోలో ప్రణవ్ షార్ట్ వేసుకుంటే నెక్స్ట్ వీడియో నుండి అయితే ట్రాక్ వేసుకోవాలి నువ్వు, ఓకేనా. నైట్ ప్యాంట్ ఏదో ఒకటి. నెక్స్ట్ సో ఇప్పుడు మన న్యూ టీ షర్ట్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి న్యూ గోల్స్ అంటే పెద్ద పెద్ద గోల్స్ ఏం లేవు. ఇప్పుడు 100 ఎప్పుడు అయిపోయింది కదరా. సో గోల్ ఒకటి ఏంటంటే నెక్స్ట్ గోల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్ అనమాట. 500 సబ్స్క్రైబర్స్ తర్వాత ఇంకేమైనా ఉందా? 500 సబ్స్క్రైబర్స్, ఇంకోటి కెమెరా వాయిస్ అన్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాం. అది కూడా చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది, తప్పకుండా అది కూడా అయితే చేద్దాం. ఇంకా అంతే, ఎక్కువ గోల్స్ పెట్టుకుంటే కూడా మరీ కష్టం అని ప్రెసెంట్ అయితే ఇంత ఉంది. నెక్స్ట్ వచ్చేసి న్యూ మెమరీస్ అంటే ఏముంది, అదే వీడియోస్ తోటి మనం ఎంజాయ్ చేయడం, అదే 125 సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ తోటి అయితే అదే మెమరీస్ మనకి ఎక్కువ ఉంది. ఒక మెయిన్ మెమరీ మాకంటే 100 సబ్స్క్రైబర్స్ పార్టీ కదా, ఇదే ప్లేస్ లో అయితే అది కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా అంతే, మెమరీస్ ఏం లేవు. నెక్స్ట్ న్యూ బిగినింగ్ అంటే ఏముంది, ఇప్పుడు మొన్న ఎప్పుడైతే నేను లాస్ట్ వీడియో పెట్టినా కదా, మన లాస్ట్ వీడియో అన్నప్పుడు వీళ్ళంతా దడుచుకోరు ఛానల్ డిలీట్ చేస్తాడేమో అని, అప్పటి నుంచి వచ్చిరు. సో ఇప్పుడు ఇదొక సెకండ్ బిగినింగ్ అనమాట, మళ్ళీ సెకండ్ రీస్టార్ట్. ఇప్పటి నుంచి అయితే ఏముండవు, అంతే సేమ్ ఉంటారు అందరు. సో న్యూ టీమ్ మెంబర్స్ ఏం లేదు, మా వాళ్ళతోటే ఇట్లా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే మేమంతా ఒకరికొకరు తెలిసి అడ్జస్టెడ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏ టైంలో అయినా, ఏ నైట్ అయినా, మార్నింగ్ అయినా వీడియోస్ చేయగలుగుతాం కాబట్టి అందరూ ప్రెజెంట్ అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు. అంటే ఈ టైంకి వచ్చేటోళ్ళు అట్లా ఉంటారు. సో కొత్తలో పిలవాలంటే మళ్ళీ వాళ్ళ ఎక్కడి నుంచి రావాలంతా రిస్క్. సో న్యూ మెంబర్స్ అయితే ఏం లేదు. సో అప్డేట్స్, ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ ఏంటంటే న్యూ మైండ్ సెట్ అంటే మన స్టార్టింగ్ లో మన ఛానల్ ఎట్లుండే అంటే ప్రాంక్ వీడియోస్ కానీ, లేకపోతే ఇంకేముండే ఛాలెంజ్ స్టార్టింగ్ లో లేవు, గోస్ట్వి అలాంటివి ఉండే. సో అవన్నీ చేసేటప్పుడు మేము కరెక్ట్ గా ప్లానింగ్ తో చేసి, అంటే వాళ్ళకి తెలియకుండా చేసిందంటే ఏది ఒకటి మ్యాగీది ఒకటి ఉంటది, ఇంకా ఫోన్ మొబైల్ ప్రాంక్, ఫేక్ కాల్ ప్రాంక్. సో గైస్ అది న్యూ మైండ్ సెట్ అంటే ఏం లేదు. ఇప్పటి నుంచి అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇస్తాం. ఎట్లా అంటే ఛాలెంజెస్, ఇంకా ఫన్ అండ్ ఫన్నీ వీడియోస్ లైక్ ప్రాంక్స్. ఇప్పుడు నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఎన్ని కంటెంట్స్ పెండింగ్ ఉన్నాయో ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఈ పేజ్ అయితే ఏది ఉందా, ఈ పేజ్ అయితే ఫుల్ గా కంటెంట్స్ ఉన్నాయి. ఈ పేజ్ అయితే డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో అది గైస్, ఇన్ని వీడియోస్ అయితే ఇంకా పెండింగ్ ఉన్నాయి, షూట్ చేయాల్సింది. ఆల్రెడీ ఒక షూట్ అయిపోయింది కానీ ఆ వీడియో అయితే మళ్ళీ రీషూట్ చేయాలి, ఎందుకంటే అలా వాయిస్ కొంచెం అంటే అటు ఇటు స్టక్ అట్లా వచ్చింది. సో వీడియో చూసినా ఇంట్రెస్టింగ్ ఉన్నది కాబట్టి మళ్ళీ తీద్దామని అయితే ఫిక్స్ అయినాం. నెక్స్ట్ అదే పాయింట్ వచ్చింది, మళ్ళీ నో ఎక్స్ట్రా టీమ్ మెంబర్స్. ప్రెసెంట్ మన 6 మెంబర్స్ టీమ్ తోటి అయితే అంటే
ఇదే టీం తోటి ఇంకా ఫ్యూచర్లో ఇదే టీం తోటి అయితే ప్రెజెంట్ రన్ చేద్దాం. ఇంకా ఏమైనా అనుకుంటే మనం ఫ్యూచర్లో అయితే ప్లాన్ చేద్దాం. ఎప్పుడంటే మనకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరగడం, ఇంకా ఒక 1500 సబ్స్క్రైబర్స్ అప్పుడు పోయినప్పుడు పెంచుదామా లేదా అది కూడా చూద్దాం. ఇంకా ఒక మెయిన్ అప్డేట్ ఏంటంటే సంథింగ్ బిగ్. అంటే మన ఛానల్ నుండి అయితే త్వరలో ఇంకో కొత్త ఇదే ఛానల్ కాకుండా త్వరలో ఇంకో కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. ఏ ఛానల్ అంటే అన్బీటబుల్ బ్లాగ్స్ అని ఒక ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. అది మా డైలీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో బ్లాగ్ తీస్తాం. ఎట్లా అంటే ఒకరోజు ప్రణవ్ తీయొచ్చు, ఒకరోజు అఖిల్ తీయొచ్చు, ఒకరోజు నేను తీయొచ్చు, ఇంకో రోజు ధనుష్ తీయొచ్చు. సో ఎట్లా అంటే ఆ వ్లాగ్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే ఒక రోజులో వీడియో తీయాలనుకుంటే ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అనేది ఇంకా కొన్ని ఉంటాయి. అన్ని ఇప్పుడు చెప్తే ఏం పస ఉండదు. బిహైండ్ ద సీన్స్ కూడా తీస్తాం ఇప్పటి నుంచి. అది మన వ్లాగ్స్ ఛానల్ వస్తుంది. వ్లాగ్స్ ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేద్దాం అంటే నా బర్త్డే రోజు ఓపెన్ చేద్దాం. ఓకేనా? నా బర్త్డే రోజు ఓపెన్ చేద్దాం. సో ఇంకా ఎన్ని 22 డేస్ టు గో. 21 డేస్ ఉంది ఇంకా నా బర్త్డేకి. నా బర్త్డే రోజు స్పెషల్గా అయితే అందరం పార్టీ చేసుకొని ఆ పార్టీ కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఇంకో ఛానల్ ఓపెన్ చేద్దాం. సో ఇంకా అంతేనా, ఏమైనా ఉన్నాయా? టీమ్ మెంబర్స్ ప్రెసెంట్ యాక్చువల్లీ 8 మెంబర్స్ టీమ్. అసలు మన ఛానల్ బిల్డ్ అయినప్పటి నుంచి అందులో నుండి 2 వెళ్ళిపోయారు. అబ్బి ఆడు, ఇంకోడు లోకేష్ ఆడు. సో గైస్ మన ఫస్ట్ వీడియో చూడొచ్చు. ఆ వీడియో మొబైల్ దొంగతనం, కానీ ఇప్పుడు ఆ వీడియో లేదు, డిలీట్ చేసేసినాం. అది కొంచెం ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటు తేడా పోయింది, అది తీసేసినాం. సో ఆ వీడియో డిలీట్ అయిపోయింది. ఆ వీడియోలో ఇంకా మీరు చూడకపోతే అయితే లొకేషన్ ఫోటో ఉందా మన దగ్గర? ఆ వీడియోలో మీరు లొకేషన్ చూడకపోతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం చూడండి. ఈ లొకేషన్ అనేటోడు ఉంది ఆడ. ఇంకైతే మనం తీసేయడం జరిగింది. ఎందుకంటే మన అఖిల్కి ఇంకా లోకేష్ అయితే ఇప్పటికీ నేను అడుగుతాను, ఆడే రాడు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో మనం కూడా ఏం చేయలేం. నేను రానని చెప్పేసిండు ఫేస్ టు ఫేస్. అయితే మనం కూడా ఇంకా సరేరా వెళ్ళిపో అని చెప్పేసి అయితే తీసేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన అబ్బి. Q&A వీడియోలో అయితే మన అబ్బి గురించి అయితే తీసినాం కదా మనము. అబ్బి అయితే ఏమైందిరా? సో మన Q&A వీడియో ఉంది కదా, అప్పుడు డిస్ప్లే చేసినా కదా మన అబ్బి ఉన్నాడని. అబ్బిని కూడా తీసడం జరిగింది. ఎందుకంటే ఒక్క వీడియోకి సపోర్ట్ చేయడు, కాకపోతే ఇంకా బూతులు మాట్లాడడం, టీం మెంబర్స్ ని అందరినీ గెలకడం అలా చేసిండు. సో అట్లా ఆ డెసిజన్ తోటి అయితే తీసేదేమని ఒక ప్లాన్ ఉండే. స్టార్టింగ్ లో నాకు ఒక్కనికే ఉండే. ఎప్పుడైతే Q&A వీడియో తీసిన తర్వాత వీళ్ళందరితో డిస్కస్ చేసినానో వీళ్ళు కూడా తీసేద్దామని ఫిక్స్ అయ్యారు. సో ఇక మొత్తానికి తీసేసినాము. ఆడ వెళ్ళిపోయింది. ఇప్పటి నుంచి ఇక రాడు, ఎప్పుడు కనిపించాడు. కనిపిస్తే ఏదో ఒక మధ్యలో కనిపిస్తుంటాడు. సో గైస్ అంతే, ఇంకా ఎక్కువ మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉన్న తర్వాత చెప్తా. మన ధనుష్ అయితే ఒక ప్రెజెంటేషన్ చేసిండు అనమాట. ప్రౌడ్ మూమెంట్. ఆగు, ఇది పట్టుకో అఖిల్. ఇది కనిపిస్తుందా? ఏ లక్కీ నో లేవు అది నుంచి ఒకసారి కనిపిస్తుంది. ఇది జూమ్ చేయి కావాలంటే, ఆడియన్స్కి అందరికి కలిపియాలి క్లియర్ కట్గా. కిందికంట కనిపిస్తుందా క్లియర్గా? సో గైస్ ఈ డ్రాయింగ్ వచ్చేసి మన ధనుష్ అయితే చేసిండు. ఎన్ని అవర్స్ హార్డ్ వర్క్? 2 days. సో గైస్ మా 2 days కష్టపడి అయితే వాళ్ళ ఫ్రెండ్ తెచ్చుకుండంట. సో 2 days అయితే ధనుష్ కష్టపడి ఈ డ్రాయింగ్ చేసుకుండు. ఇద్దరు బ్రదర్స్ అయితే ఆర్టిస్టులు అనమాట. మన వీడియోలో చూడొచ్చు, లక్కీ కూడా ఒక డ్రాయింగ్ చేసిండు కదా. సో లడ్డు కూడా ఇలా స్కూల్లో ప్రాజెక్ట్ అంటే ఇచ్చారు. అంటే కాంపిటీషన్ అంటే ట్రయల్ గా జస్ట్ ఇది ఇచ్చిండు. సో చాలా మంచి చేసిన లడ్డు, సూపర్, మైండ్ బ్లోయింగ్. హ్యాపీ బర్త్డే. సో గైస్ మన ధనుష్ డ్రాయింగ్ అయితే మంచిగా చేసిండు. ఈ వీడియో ఇప్పుడు ఈ ఫోటో ఇంకా మీకు ఆడ వీడియోలో క్లియర్ గా లేకపోతే అయితే మళ్ళీ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మీకు మంచిగా క్లియర్ గా చూపించాలని నా ఇంటెన్షన్ అనమాట. కూర్చోండి. ఛానల్ లోగో చెప్పాలి. ఇది కూడా మన ఆర్టిస్ట్ తోటే చెప్పిద్దాం. సో అంతే గైస్, ఇప్పుడు ఉన్న అప్డేట్స్ అన్ని చెప్పేసినాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొటేషన్లు అయితే ఉన్నాయి. మన ఛానల్ గురించి అయితే ఏఐని యూజ్ చేసి అయితే కొన్ని కొటేషన్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మన ఫైట్ అయిపోయిన తర్వాత నుండి ఒక న్యూ కొటేషన్, ఇది ఒక్కటి నా ఓన్ గా తీసుకున్నా, అది కూడా thumbnail లో మెన్షన్ చేసి ఉంది. సో వీఆర్ బ్యాక్ స్ట్రాంగర్ దెన్ ఎవర్. అంటే ఇంత ముందు లాగా అంటే వీక్ వీడియోస్ చేయడం కానీ లేకపోతే అన్స్టేబుల్ వీడియోస్ చేయడం అలాంటివి ఏమి ఉండదు. ఇప్పటి నుంచి స్ట్రాంగర్ దెన్ ఎవర్ అనమాట. అంటే కంపేర్ టు లాస్ట్ వీడియోస్ ఇప్పుడైతే అలా ఏమి ఉండదు. ఇప్పటి నుంచి స్ట్రాంగ్ గా ఉండి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి న్యూ ఎరా సేమ్ బ్రదర్హుడ్. అంటే ఇక కొత్తగా స్టార్ట్ చేసిన మళ్ళా సెకండ్ రీస్టార్ట్ అనమాట. సేమ్ బ్రదర్హుడ్, అందరం ఇట్లానే కలిసి ఉండి ఇంకా ఫ్యూచర్ లో చాలా వీడియోస్ ఇద్దామని ప్లాన్లు ఉంది.
మనకు మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉన్నారు కదా, సో అలా స్టేజ్లో వెళ్ళాలి మేము. ఎలా అయినా హార్డ్ వర్క్ చేసి అయితే వెళ్ళాలి ఆ స్టేజ్లో. సో ఇప్పుడు మేము అందరు కలిసి అయితే ఒక కొటేషన్ చెప్తాం, చూడండి రా. నేను ఫస్ట్ లైన్ ఇది చెప్తే మీరు సెకండ్ ఇదే చెప్పాలి. స్ట్రాంగర్ టుగెదర్ అని నేను చెప్తా, అన్స్టాపబుల్ ఫర్ ఎవర్ అని మీరు చెప్పాలి. గట్టిగా చెప్పాలి, రైటా? స్ట్రాంగర్ టుగెదర్, అన్స్టాపబుల్ ఫర్ ఎవర్. సో గైస్ అది ఈ కొటేషన్ కూడా అంటే మనకు సజెస్ట్ చేసినవే. మళ్ళీ ఒకసారి ఈ వాయిస్ ఇంటర్పోతే చెప్తున్నాను చూడు. స్ట్రాంగర్ టుగెదర్, అన్స్టాపబుల్ ఫర్ ఎవర్. అంటే స్ట్రాంగ్ ఉండాలి, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు అన్స్టాపబుల్ ఉండకుండా డైలీ హార్డ్ వర్క్ చేసి అయితే వీడియోస్ పోస్ట్ చేసి 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 మనం కూడా ఒక స్టేజ్లో వెళ్ళాలి. ఆ స్టేజ్లో వెళ్ళాలంటే మా వల్లనే కాదు, మీ సపోర్ట్ కూడా చాలా ఉండాలన్నమాట. మీరు ఎంత అయితే సపోర్ట్ చేసి మాకు అలా గైడ్ చేయడం కామెంట్స్ ద్వారా అట్లా చేస్తే మేము కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ తీయాలనిపిస్తుంది. మాకు కూడా అంటే అరే సబ్స్క్రైబర్ సపోర్ట్ చేస్తారు కదా, ఇంకా చాలా వీడియోస్ ప్లాన్ చేయాలని అనిపిస్తుంది. సో ఇట్లా సపోర్ట్ చేస్తుంటే ఇలాంటివే కాదు, మనం ఇంకా బయటికి పోయి అయితే చాలా వీడియోస్ షూట్ చేసేది ఉంది, కొన్ని ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఇందాక చెప్పిన వ్లాగ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నామని, ఆ వ్లాగ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ వీడియో కూడా ఏదో ఉండదు, నా బర్త్డేదే ఉంటుంది మోస్ట్లీ. సో ఇది గైస్ ఈరోజు వీడియో. ఉన్న అప్డేట్స్ అయితే ఎట్లుందో మొత్తం చెప్పేసిన, సేమ్ టు పాయింట్ చెప్పిన, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇది మా ఎక్స్ప్లెనేషన్. అంటే ఎలా ఇప్పుడు కూడా నాకు మీ దగ్గర నుండి కావాల్సింది ఒకటే, అంటే మేము వీడియోస్ ఎట్లా చేస్తాం ఏందనేది మొత్తం కామెంట్ చేయండి. ఇప్పటిదాకా కామెంట్సే రావు మాకు సరిగా. సో కామెంట్స్ వచ్చి మీరు గైడ్ చేస్తే మేము ఎలా తీస్తున్నాం ఏంది అంటే, మీకేమైనా ఇంకా న్యూగా ఇంట్రడ్యూస్ చేయాలంటే అట్లయినా చెప్పండి, మేము చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మా బిహేవియర్ కానీ మేము తీసే కంటెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందో లేదో అది కూడా చెప్పండి, అంతే ఇంకా. సో గైస్ ఇది ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. త్వరలోనే ఇంకొక కొత్త వీడియోలో అడుగుతాం. అప్పుడు టేక్ కేర్, బై బై.